అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చట తయారుగున్నాయి. చెల్ల సుషదం పాండ్రి. ఇంకేంది ఇలా హోలీ పండుగ సంబరాలు ఎట్లా సాగుతున్నాయి మీ తాన? మంచిగా దోస్తులు పక్కలతో ఎంజాయ్ చేస్తురా? మనమేమో కానీ మల్లారెడ్డి మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు అబ్బా. ఆయన చూస్తుంటే నాకు కూడా ఈ వార్తలు చదువుడు ఇన్నే ఇడ్సబెట్టి హోలీ ఆడబుద్ధి అవుతుంది. చూడు రేతు ఇట్లుంది ఆయన జోరు. ఏయ్ ఏయ్ దుంకురి ఎగురురి గమ్ముసలో లెక్క మూలకు నిలబడ్డరేందివా? రరి రంగులూసుకరి. అరే గీసంతకు రరివా సాటికి పోతారు. అమ్మా మీరు కూడా రారి. అరే మంచి పాట పెట్టిరువా, ఆడురి ఆడురి అని ఎంత సందడి చేస్తుండో కదా. ఇక కాకకు జోస్ సరిపోతలేదు కావచ్చు. మెడల ఢోలు వేసుకొని వాయించుకుంటూ రంగులు చల్లిండు. మరి మల్లారెడ్డ మజాక. ఫెస్టివల్ ఏదైనా, అకేషన్ ఏదైనా మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాల్సిందే అన్నట్టుంటుందిలే ప్రతి పండుగకు మల్లారెడ్డి జోరు. కానీ ఈ ఏజ్లో కూడా యూత్ పోరగాళ్ళకు సమానంగా ఏం స్టెప్పులు వేస్తుండు. మరి సార్ డైలాగులు చెప్తేనే ఇంటర్నెట్ షేక్ అవుతుంది. గసంటిది స్టెప్పులు వేస్తే ఆగుతుందా? ఇప్పుడు మొత్తం గివే డ్యాన్సులు వైరల్ చేసుకుంటుంది ఇప్పుతురు కారు కడతలంతా. ఏది ఏమైనా మల్లారెడ్డి ఎనర్జీకి మొక్కాలి పోన్రి అని కామెంట్లు చేస్తున్నారు చూసిన వాళ్ళు కూడా. అరే పూలదండ ఆర్డర్ ఇచ్చినావా? కార్ రెడీగా ఉన్నదా? పటాకులు గిట్ట అన్ని తయారున్నాయి కదా. ఇగో కొంతమంది ఈడు ఉంటాము, ఇంకొంతమంది మేము దగ్గర దాకా వచ్చినాక ఫాలో గారి. ఇవాళ సంది ఎవ్వడు అడ్డం వస్తే అని పని చూద్దాం. మన లీడర్ బయటికి వచ్చింది కదా, చూపిద్దాం సినిమా. ఇగో ఇట్లనే ఉన్నాయి ఇవాళ మాజీ ఎమ్మెల్యే బాలకసు మన అభిమానుల జోరు. ఎందుకో ఎరికే కదా, లేట్ ఎందుకు ఇక మ్యాటర్లకు పోదాం పాండ్రి. మున్సిపల్ ఎన్నికలల్లో మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ మీద వేసిన కేసులు ఆయన జైలుకు పోయి 16 రోజులైంది. ఇవాళనే బెయిల్ మీద బయటికి వచ్చిన ఆయనకు కార్యకర్తలు మామూలు వెల్కమ్ చెప్పలేదు. ఇక జరసేపు అందరు నిమ్మలమైనాక మీడియా వాళ్ళతోని మాట ముచ్చట పెట్టుకుంటా, మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించారు. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇవాళ నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అయ్యో పాపం, కొడుకు పుట్టినరోజు ఒక దిక్కు, హోలీ పండుగ ఓ దిక్కు, ఏ సంబరం లేకుండా నాకు బెయిల్ రాకుండా చేసిర్రు అని కావాలని తిప్పల పెట్టిన సర్కార్ మీద ఆగ్గోలే మండిండు. చివరికి నన్ను జైల్లో పెట్టిర్రు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే. నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిర్రు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే, భోజనం చక్కగా ఇయ్యలే. నాకు 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే. నాకు చక్కగా ట్యాబ్లెట్లు ఇయ్యలే. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు. మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు, చలి బాగా పెడుతుంది ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. అయ్యయ్యో ఎన్ని తిప్పలు వచ్చానో కదా సారుకు. దోమలు, చలి ఓ దిక్కు, ఇంటికి దూరమైన బాధ ఇంకో దిక్కు. ఓకే సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మలను. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే కానీ అట్లా మరి డైరెక్టో ఇండైరెక్టో తెలియదు కానీ మంత్రి వివేక్ వార్నింగ్ ఇచ్చినట్టే కొడుతుంది ఇదంతా చూస్తుంటే అని అంటుర్రు. 18వ తారీఖు నాడు మమ్మల్ని జైలుకు పంపించారు. 17వ తారీఖు నాడు రెండవసారి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అక్కడ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారము, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి ప్రాసెస్, దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని నేను డిమాండ్ చేసిన.
జిల్లా కలెక్టర్ కానీ, ఈ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పటిదాకా ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు మీరు బయట పెడతలేరు? మా మహిళా కౌన్సిలర్ల పట్ల దౌర్జన్యం చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోరా? వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి వివేక్ గారు ఆ కౌన్సిల్ మీటింగ్ లో లేచి ఉపన్యాసం ఇస్తున్నాడు, ఇది రూల్స్ కు విరుద్ధం. మరి ఆయన మీద కేసు పెట్టారా? మరి ఇక్కడ 144 సెక్షన్ ఉంది, ఇక్కడ గుంపులుగా తిరగొద్దు అని చెప్పి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసినటువంటి మీరు మరి గుంపులుగా కాన్వాయ్లు వేసుకొని మంత్రి గారు పోయిండ్రు, మరి వారి మీద కేసు పెట్టారా? మా మీద రాళ్ల దాడి చేసారు కాంగ్రెస్ వాళ్ళు. వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి, వీడియోస్ వచ్చినాయి మీ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టారా? అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? చట్టం విశాఖ ఇండస్ట్రీస్ కు, V6 కు, వెలుగుకు, వివేక్ కు చుట్టమైందా? ఇప్పుడే జైలు నుంచి వచ్చిండు కదా, జర రెస్ట్ తీసుకుంటాడేమో అని అనుకునే లోపే సార్ రంగంలోకి దిగిండు. మరి బాలకసుమన్ జైలు కోపం అంతా కాంగ్రెస్ వాళ్ళ మీద ఏ తీర్లు ఉండబోతుందో అని మాట్లాడుతుర్రు కేతనపల్లి నియోజకవర్గం అంతా. గుడి బడి అసొంటి పవిత్రమైన జాగలల్లో ఎంత నిష్టగా ఉండాలి ఏం కథ. కానీ కొందరు పానికి మాలినోళ్ళు ఉంటారు, మందు గానొస్తే చాలు పెయ్యి మర్చి సిందులేస్తారు. ఇక అమ్మేటోళ్ళకన్నా సిగ్గుండాలి కదా, పోరగాలు చదువుకునే తాను అడ్డమైన మందు అమ్మేతందుకు జర్రంత నన్ను ఇంగితం ఉండాలి కదా. కనీసం బుడ్డ పొరలన్నా చెప్తే మారుతుంది, సిగ్గొస్తుంది కావచ్చు. పోరలు చదువుకునే కాడ బార్లు నడపడేంద్రా బద్మాష్ అని సరైనోడు సినిమాల డైలాగ్ లెక్కనే ఉన్నది గీడ కూడా కథ. ఆగో చిన్న పోరగాన్లు ఈ స్కూల్ యూనిఫామ్లనే ధర్నాకు దిగిర్రంటే అర్థం చేసుకోర్రు ఇక సీన్ ఏ తీర్లుందో. మార్కాపురం మార్కెట్ సెంటర్లో ఒక దిక్కు బడి ఇంకో దిక్కు గుడి ఉందట. ఆడనే సిగ్గు లేకుండా మందు షాప్ నడుపుతారట కొందరు తలకాయ లేని పనికి మాలినోళ్ళు. అందుకే ఏం చేస్తారో తెలియదు, ఈ మందు షాప్ చేయంగా మా చదువులకు తిప్పలవుతుందని పోరగాళ్ళంతా దారుణాకు దిగినరు. మరి కూటమి సర్కార్లో బడి పోరగాళ్ళకి ఎసోంటి తిప్పలు రాకుండా చూసుకునే బాధ్యత మాదే అని చెప్పుకునే సర్కార్కు ఈ పోరల బాధ కానొస్తలేదా, లేకుంటే బడి కంటే మందు నుండే ఆదాయం వస్తుందని పట్టించుకుంటలేరా? ఎందుకు ఇట్లా పోరల చదువు ఖరాబ్ అయ్యేటట్టు చేస్తున్నారని ఇలా తీస్తున్నారు పిల్లగాళ్ళు అయ్యేవాళ్ళు కూడా. ఏందో ఏం పాడో ఈ మందు చేయంగా పానాలు ఖరాబు, పైసలు ఖరాబు, ఇప్పుడు చదువులు కూడా ఖరాబే. జర సర్కారు జల్దీన దీని మీద ఆలోచన చేసి ఆడికెళ్ళి ఎంత వీలైతే అంత జల్దీ ఆ మందు షాప్ తీసి అక్కడ అవతల పడేస్తే పోరలు మంచిగా చదువుకుంటారు. లేకుంటే ఏముంది, మెల్లమెల్లగా పోరగాన్లు కూడా మందుకు అలవాటు అయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏం చేస్తాం, యూత్ అట్లుంది కదా, అట్టిగా అలా చదువులు ఎందుకు ఖరాబు, జర సర్కారే ముంగట్టుకు వచ్చి ఈ పని ఏదో చేస్తే మంచిగా ఉంటుంది అని మాట్లాడుతుర్రు ఈ ముచ్చటెరకైన వాళ్ళు కూడా. ఫిబ్రవరి 26 తారీఖు నుండి సోషల్ మీడియా తెరిస్తే చాలు మొత్తం విజయ్ దేవరకొండ, రష్మికల ఫోటోలు, వీడియోలే. లగ్గమైనప్పటి నుండి ఈ కొత్త జంట అన్ని జాగాలలో అన్నదానాలు, ఫ్యాన్ మీట్లు పెట్టుకుంటా పెళ్లి సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటుర్రు. లగ్గానికి అందరు పోలే కాబట్టి 4వ తారీఖు అంటే ఇవాళ సాయంత్రం రిసెప్షన్ పెట్టిరు కదా, చూద్దాం పాన్రి ఏర్పాట్లు ఏడాదాకా వచ్చినాయో. తెలుగు స్టేట్స్ కి ఒక కొత్త కూడలు వచ్చింది, మంచిగా చూసుకోండి. So thank you all. This is from me. It's lovely to see all of you, and I'll let Rashmika speak a few words. అబ్బా ఏం ఫీల్ ఉన్నది మామ ఈడ అన్నట్టే ఉందిలే. చూస్తందుకు 2 కళ్ళు జాలతలేవు ఈ కొత్త పెండ్లి జంటను చూస్తుంటే. వారం రోజుల నుంచి ఇలా వీడియోలే గిరికలు కొడుతున్నా కూడా చూస్తున్నా కొద్ది చూడబుద్ధి అవుతుంది జంటను. మొన్ననే పెళ్ళాన్ని దొలుకొని సొంతూరుకు పోయిన విజయ్ ఆడ అన్నదానాలు చేసి ఆడ చదువుకునే పోరగాన్లకు స్కాలర్షిప్లు ఇస్తా అని తీయటి వార్త చెప్పిండు కదా. ఈ సంవత్సరం నుంచి అచ్చంపేట్ డివిజన్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th క్లాస్ పిల్లలకి స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఇయర్ నుంచి 9th and 10th క్లాస్ పిల్లలు ఎవరికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చినా ఒక స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి అచ్చంపేట్ డివిజన్లో 44 స్కూళ్ళల్లో స్టార్ట్ చేస్తున్నాం. అవి బాగా ఐడెంటిఫై చేశారు. ఇక అంత మంచి కార్యానికి చాలు చేసిన ఈ జంటకు అందరు దీవెనార్తలు ఇస్తుర్రు. 26 తారీఖు ఉదయపూర్లో లగ్గమైంది కదా, చాలా మంది అటు పోలేకపోయారు. అందుకే 4వ తారీఖు సాయంత్రం అంటే ఇవాళ సెలబ్రిటీలు పెద్ద పెద్దోళ్ళను పిలిచి రిసెప్షన్ చేసుకుంటారు. ఈ పాటికి అన్ని పనులు అయిపోయినాయి. ఎసొంటి లొల్లులు కాకుండా పోలీసులు బందోబస్తు కూడా గట్టిగానే చేసిరట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇండస్ట్రీ వాళ్ళందరికీ పిలుపందిందట. ఇంకో ముచ్చట ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఈ జంట ఆహ్వానించడే ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త.
ఏదైతే ఏంది వాళ్ళిద్దరు ఒకటైనప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ఫ్యాన్స్కి ఎక్కువ సంతోషం ఉంది. వీళ్ళు కూడా ఇట్లనే కలిసి మెలిసి ఉండాలని అందరు కోరుకుంటుర్రు. చూసారన్లా నేను వర్క్ చేసిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మైక్ ముచ్చట్లు.